1,00,000 ఓట్ల మెజార్టీయే లక్ష్యం అంటున్న చంద్రబాబు తాను చేసిన మంచి పని చెప్పగలరా అంటూ సీఎం జగన్ సవాల్. ఆ ఉప్పు పనికిరాదు అంటున్న మంత్రి చంద్రబాబుపై పేర్ని సెటైర్స్. ఏపీలో ఎన్నికల హీట్ పెరుగుతున్న నేపథ్యంలో నేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి. నేతల విమర్శలు, సెటైర్లు. ఇప్పుడు డైలాగ్ వార్లో చూద్దాం. లక్ష ఓట్ల లక్ష్యం దానికి ఒప్పుకుంటున్నారా మీరంతా అని అడుగుతున్నా. ఒప్పుకుంటే చేతుల పైకెత్తండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. రాష్ట్రంలోనే అతిపెద్ద మెజారిటీ వచ్చిన నియోజకవర్గం కుప్పాన్ని. రెండు 2014 నుంచి 2019 ఆ 5 సంవత్సరాల కాలంలో తన ప్రభుత్వం ఏమిచ్చిందో, మనందరి ప్రభుత్వం ఏమిచ్చిందో పోల్చి చూపించి ఓటు అడగగలడా? कार गराज नेटवर्क ग्रेट, क्लेम कवर ग्रेट, प्राइस वेट वाह प्राइस भी ग्रेट. टाटा AIG कार इंश्योरेंस, ट्रस्टेड नाम, फैंटास्टिक नाम. ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. కుప్పంలో అయినా సరే, ఏ ఇంట్లో అయినా సరే తాను వచ్చి ఛాలెంజ్ స్వీకరించి ఓటు అడగగలడా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? 2 పీకేలు పెట్టావు, మధ్యలో లోక్ వచ్చింది. 2 పీకేల మధ్యలో ఒక లోకేష్, ఒక పీకే పనికిరాడట, రెండో పీకేని తెచ్చాడు. ఈ లోకేష్ మధ్యలో దూరతాడు అని నీ బాబు చెప్పాడు కదా, నేను పనికిరాను రా నాయన అని నిన్ను పెట్టాడు. ప్రజలందరూ నిన్ను పప్పు అన్నారు. ఈ పప్పులో ఉప్పు కలుపుదాం అనుకున్నాడు, ఆ పీకేని తెచ్చాడు. ఉప్పుతో కూర పనికిరాదు, కూరలో వేసుకుంటారు తప్ప. ఆ పీకే కూడా పనికిరాదు. మళ్ళీ ఇదేదో టేస్ట్ రాకీ సాల్ట్, ఇంకో పీకే వచ్చింది. అంటే సో మెనీ కుక్స్ స్పాయిల్ ది బాల్. ఇవాళ ఆయన మాట్లాడతాడు, ఏంటయ్యా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, మీకు ఇచ్చిన ఇంటి స్థలం తమ్ముళ్ళు శ్మశానంతో సరిపోద్ది కదా, శ్మశానం మీ ఇల్లు శవం పాతి పెట్టుకుంటా సరిపోద్ది కదా అని మాట్లాడాడు. ఈ 75 ఏళ్ల ముసలోడు 3 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పి మాట తప్పినోడు మాట్లాడిన మాట.